ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కొంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళంతా చెమటట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయల నోటు తీసి పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జగట చూసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఎవడోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేసేటి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. నా కోరిక తెలుస్తావా? అయ్యి బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేసేది గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో కూడా ఉందండి. కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏదాలేతి వస్తానండి. పిచ్చేసేది గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి. మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు ఆనవాళ్ళు కావాలి కదా, అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేసెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తానరా మడతలో కిడతా. మంచి పార్టీనే పెట్టాడు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. ముఖ్యంగా అబ్బాయి దేశభక్తి నాకు బాగా నచ్చింది. నిజమేనండి, మావాడికి దేశభక్తి చాలా ఎక్కువ. జాతిపిత నెహ్రూ పేరు చెప్తే చాలు పడి చచ్చిపోతాడు. ఏమిటి, జాతిపిత నెహ్రూనా? సారీ, స్లిప్ ఆఫ్ టంగ్. కందుకూరి ప్రకాశం పంతులు. వాట్? అయ్యో అయ్యగారు, జాతిపిత మహాత్మా గాంధీజీ. చూసారా, మీరు నన్ను టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ నేను నా కొడుకే కాదు నా ఇంటి నౌకరికి కూడా దేశభక్తి ఉంది అని ప్రూవ్ చేశాను. ఇంకా మన పాయింట్కి వస్తే బెటర్ ఏమో. నాకు వరకట్నం అంటే పరమాశయం. కట్నం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కూడా ఊరికే వదలకూడదు. ఉరి తీయాలండి. నాకు అంతే. కట్నం అనే మాట వినపడితే చాలు ఎలర్జీ అనుకోండి. ఊరుకనయా, ఎందుకంత ఆవేశపడతారు? నేను 9 పైసా కట్నం తీసుకొని సరేనా? నోరు మూసుకొని కూర్చోండి. కట్నంగా నేను 1 రూపాయి ఇవ్వను. కాకపోతే నాకు మాత్రం ఎవరున్నారు? 2 ఆడపిల్లలు. ఆస్తి మొత్తం అల్లుళ్ళకేగా. అంతే కదా. అంటే నాకు చాలా ఆస్తులు ఉన్నాయిలేండి. అదేమిటి, వాళ్ళు వేళ్లతో ఏవో సైగలు చేస్తున్నారు? ఏమిటానండి, అది వాళ్ళ అలవాటు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయటం నా అలవాటు. వ్యాపారాలు చేసుకుంటారంటే చాలా మందికి చాలాసార్లు సాయం చేశాను.
ఈ నలుగురు కూడా అదే బాబుతో. ఆ మాటకు వస్తే ఎవరికి ఎన్ని లక్షలు సాయం చేశానో నాకే గుర్తులేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నన్ను ఫాలో అవుతూ ఎన్ని లక్షలు ఇచ్చాను అన్నది సైగలు చేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇజ్ ఇట్? మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళతో బియ్యం అందుకోవడం ఇట్స్ మై లక్. లేదు, ఆ మాటకు వస్తే అదృష్టం నాది. కాకపోతే నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దండోయ్. మీకే ఖర్చులకు ₹1,00,00,000 ఎదిరిస్తాను. పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలి. No, అలా జరగడానికి వీల్లేదు. ₹1,00,00,000 నేనే మీకు ఇస్తాను. లేదండి, నేనే మీకు ఇస్తాను. నేను ఇస్తానన్నా? నేనే ఇస్తాను. నేను ఇస్తాను సార్. నేనే. సరే, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. శోభనం రోజున ₹1,00,00,000 మీరు అమ్మాయికి ప్రెజెంట్ చేయండి. 16 రోజుల పండక్కి ₹1,00,00,000 నేను అబ్బాయికి ప్రెజెంట్ చేస్తాను. ఓకే ఓకే, మీ మనసు కష్టపెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి. కాకపోతే పెద్దవారిగా ముందుగా మీరే శోభనం రోజున ఆ ముచ్చట జరిపించండి. చిన్నవాడిగా నెక్స్ట్ ఛాన్స్ నాకు వదిలేయండి. సరే, ఎలా ఉంది? అయితే అదొకటే కాదు, అల్లుళ్ళిద్దరిలో ఎవరు ముందు మనవణ్ణి గాని నా చేతిలో పెడితే వాళ్ళకి బోనస్ గా ₹1,00,00,000 ఫామ్ హౌస్ కూడా రాసిచ్చేస్తాను. నా కెపాసిటీకి నేను ఎలాగో పిల్లల్ని కలలేనని తెలిసి నన్ను ఇలా దెబ్బతీస్తావా? చూస్తా. ఐ విల్ సీ. మరి ఇంకా ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం. ఆ పెళ్ళేదో ఇప్పుడే కానిచ్చేద్దాం. పని అయిపోతుంది. నిన్న మస్తాను కొడుకు పాము గరిసిందంట. మందేశాడు 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. నడువు నొప్పి అంటే 2 నెలల నుంచి మందులు తీరిపిస్తున్నాడు. 400 దోల తీరిపోయింది కానీ నొప్పి మాత్రం అంటుకొని అట్టాగే ఉంది. నెక్స్ట్ రామా. తాత నువ్వు. అయ్యో బాబు బాబు నువ్వేం రావయ్యా రావయ్యా బాబు. డాక్టర్ గారు డాక్టర్ గారు. ఏంట్రాదే పేషెంట్లంతా ఇంకెక్కడ, మనకు పడింది పిడి. పాపయ్య గారింటికి నాడు వైద్యులు వచ్చాడుగా, ప్రజా వైద్యశాలని ఆసుపత్రి పెట్టాడంట. ఊళ్ళో రోగాలున్న వాళ్ళంతా రూటు మార్చేశారు. ఆ పిచ్చోడు ఒక డాక్టరు, ఆడు రోగాల్ని నయం చేయడం. మీద పిచ్చి సన్నాసి. వీడేదో మంచోడైనట్టు మందు బిల్లల్ని పిప్పర్మెంట్ బిల్ల అని చెప్పి పిల్లలకు అమ్ముకునే గలీజేదవా. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకు వెళ్ళిపోతాను. నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను. కంచు ఎందుకు సార్ కంచు కంచు అని ఉంచుకున్న దాన్ని పిలిచేట్టు పిలుస్తారు? అది మీతో తెంచుకుని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇది కంచు కంఠం కాదే, మా ఆవిడ కంఠంలో ఉంది. లాగేంటి మీ ఆవిడే? దానికే రోగం ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎక్కడికే పట్టు చీర కట్టుకెళ్తున్నావు? పేరంటానికే? పేరెంటానికి కాదు, ప్రజా వైద్యశాలకి. అయ్యో, ప్రజా వైద్యశాలకి ఎందుకే? అన్ని రకాల జబ్బులు నయం చేస్తున్నారట. మనకు కూడా పిల్లలు పుట్టడానికి ఏదైనా మందిస్తారని. మన డాక్టర్ చూపించుకోవే, ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు. ఆయనకే పిల్లలు లేరు, ఇక నాకు పుట్టిస్తాడు. అది కాదే, ఆ నాటు డాక్టర్ ఒకటి బోగస్ అంట. మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడే. ఆయన మంత్రం వేస్తే నాకేంటి, మరోటేస్తే నాకేంటి? నన్ను తల్లిని చేస్తే చాలు. అయ్యో, ఏ డాక్టర్, జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు, చూడు బాగుపడిందా? మర్చిపోయాను, ఇవాళ వాడు ఇంటికి వచ్చాడు. అమ్మ కూడా ఇంట్లో లేదు, అన్నవరం వెళ్ళింది. ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటు ఇటే చేస్తాను. అదే అదర్లోనే కదండి, ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను. చివరి గోదావరిలో కూడా ఇవాళ వాడి చర్మం ఉల్చేస్తాను. మీరేమైనా ఇంటికి వస్తారేంటి? అదే నేను ఎందుకు రమ్మంటాను? అబ్బే, నేను రావద్దన్నాను, మీరు మానేయొద్దండి. మీ మనస్సుకు రావాలని చూస్తే రండి, మీరు రాకపోయినా పర్వాలేదు.
ఫూల్ రాస్కల్. ఆ అమ్మాయితే ఏమనుకున్నావురా? ఫైరు, నిప్పు నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా, అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసైపోతుంది. అయితే మాత్రం కొరవగలింటి ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనబడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పొరుగుల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఆగక్కడ. టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనస్సు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసురా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చేయలేకపోతే ఓ ప్లస్ హలో రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాటలు విన్నావా? విన్నది కదా. నేనన్న మాట విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు. చాలా కోపం ఉంది. ఈ విషయంలో చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్ గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆయన పోలీస్ ఆఫీసర్, డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. బాబు, ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారి పడుతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తల కనుక లోపల పెట్టారంటే ముక్కున చక్కడ కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను జాగ్రత్త. నోరు ముసుకుని పడిండు చెప్తున్నా. ఏమయ్యా ఇట్రా. ఏమయ్యా, ఇది ఊరు. అడివన్నీ అనలేదే. మరి అరుపులు కాకలేంటి జంతువులాగా విన్నావుగా? ఊరును వలకాడు చేస్తున్నాడు. ఓ పక్కన సంగీత సాధన జరుగుతుంటే ఇక్కడ కరాటే సాధన జరుగుతుందండి. మాది కళ అయ్యా. మాది కళేనండి. నీ కళను ఆపుతావా లేదా? మీరు వెళ్తారా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? ట్రస్టీ గారు, గుళ్ళో నా ప్రోగ్రాం పెట్టించకపోవడానికి కారణం నాకు పాట రాకనా, మీకు ఇష్టం లేకనా? ఈ ఏడు గుళ్ళో ఏ కార్యక్రమం పెట్టించడం లేదు. నేను అడిగేది నా ప్రోగ్రాం అయితే అసలే వద్దు అనడానికి కారణం. ఈశ్వరా, ఏదో మంచితనంగా అడిగాం గనక మంచితనాన్ని మంచితనం అనుకోకుండా అతి మంచితనం అనుకోవడం మంచితనానికి అంత మంచిది కాదు. చూడండి, నేను ఈ గుడి ట్రస్టీని. ఈ సంవత్సరం ఎవరు ప్రోగ్రాం పెట్టించలేదు. అలాంటప్పుడు మీ కచేరీ పెట్టించానుకోండి, అందరినీ కాదని మొగుడు కచేరీ పెట్టించిందని కుళాయి మొదలుకొని పంచాయతీ ఆఫీస్ వరకు నన్ను ఆడి పోసుకుంటారు. వచ్చే సంవత్సరం చూద్దాం. కాళ్ళు కడుక్కోండి. ఓ, అంటే మొగుడు పరువు పోయినా పర్వాలేదు కానీ నీ పరువు మాత్రం పోకూడదన్నమాట. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం